Hi everyone, welcome back to Kiran Studies for Competitive Exams. So today we are going to discuss one of the most important model in profit and loss. So మన క్లాసెస్ అయితే రెగ్యులర్ గా జరుగుతున్నాయి కదండి. సో ఇంకా మన క్లాసెస్ ఎవరైనా జాయిన్ కాకపోతే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుందండి. సో అర్థమెటిక్ అనేది బేసిక్ నుంచి హై లెవెల్ వరకు 0 to హీరో బ్యాచ్ అన్నమాట. తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియం. సో దిస్ వీడియో ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద పెయిడ్ వీడియో అన్నమాట. సో మీకు డీటెయిల్ గా ఎవ్రీథింగ్ కూడా బేసిక్ నుంచి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చేసాము, కాస్ట్ ప్రైజ్ సేమ్ ఉంటే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేయాలో నీట్ గా నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చేద్దామంటే సెల్లింగ్ ప్రైస్ ఒకవేళ సేమ్ ఉంటే అప్పుడు మరి ఎలా చేయాలనేది చూద్దాం. సో ఓకేనా, సో ఏంటిదమ్మా ఇప్పుడు ఈ మోడల్ లైన్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం, సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ ఎస్పి అంటాం షార్ట్ కట్. సెల్లింగ్ ప్రైస్ అంటే తెలుగులో ఏమంటాం అంటే అమ్మిన వెల అన్నమాట. కాస్ట్ ప్రైస్ అంటేనేమో కొన్న వెల, సెల్లింగ్ ప్రైస్ అంటే తెలుగులో అమ్మిన వెల అంటామండి. అమ్మిన వెల, అమ్మిన వెల. ఓకేనా, సో మనం అమ్ముతాం కదా ఒక వస్తువుని, అదనమాట. సో సెల్లింగ్ ప్రైజులు సేమ్ ఉన్నట్లయితే ఓకేనా, ఈ కేసెస్ గురించి అంటే అమ్మిన వెలలు సమానం ఉంటే మనం ఈ కేసెస్లో ఏం చేయాలంటే 2 ఉంటాయండి. సేమ్ కాస్ట్ ప్రైజ్లో మనం ఎలా 2 ఉంటాయో 2 షార్ట్ కట్స్ ఎలా నేర్చుకున్నాం, ఇక్కడ కూడా 2 కేసెస్ ఉంటాయి. సో ఫస్ట్ కేసు వచ్చేసి, సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి X% ప్రాఫిట్ ఉండి, ఓకేనా. సో ఫస్ట్ ఆర్టికల్ సెకండ్ ఆర్టికల్ కనుక సేమ్ ఉన్నట్లయితే అంటే ప్రాఫిట్ లాస్. సో ఒకవేళ ఫస్ట్ ప్రాఫిట్లో లాస్ వచ్చి సెకండ్ ప్రాఫిట్లో కూడా ప్రాఫిట్ వచ్చిన, సో X% ప్రాఫిట్ వచ్చేసి సెకండ్ అదే X% కనుక లాస్ వచ్చినట్లయితే అప్పుడు ఆ ఓల్డ్ ట్రాన్సాక్షన్స్ లా, సో అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఆర్టికల్ ఏమో X% ప్రాఫిట్ తోటి అమ్మినప్పుడు సెకండ్ ఆర్టికల్ ని X% లాస్ తోటి అమ్మినప్పుడు మనం ఈ అమ్మడం మాత్రం 2 ఒకే కాస్ట్ తోటి అమ్ముతున్నామట అనుకుంటే అప్పుడు ఈ రెండింటిని అమ్మినప్పుడు మనకి ఓవరాల్ గా ఏం జరుగుతుంది అంటే ఆల్వేస్ లాస్ అనమాట. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆల్వేస్ లాస్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఎన్ని ఎగ్జామ్స్ అడిగిండోనండి, ఆల్వేస్ అంటే ఎల్లప్పుడు కూడా మనకి నష్టమే వస్తుంది. సో సింపుల్ గా చెప్పాలంటే X²/100% అనమాట. సింపుల్ గా 2 సేమ్ కాబట్టి చేసుకుంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి అయిపోతుంది. దాన్ని మళ్ళీ డీటెయిల్ గా చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ పనులు అనమాట మనకి. ఓకేనా, ఇది ఫస్ట్ కేసు. మరి సెకండ్ కేసులో ఏం జరుగుద్ది సార్ అంటే సెకండ్ కేసులో ఏమో పర్సంటేజెస్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసేమో X% ప్రాఫిట్ ఉంటే సెకండ్ ఏమో Y% లాస్ ఉంటుంది. మరి ఈ టైప్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఎలా చేయాలి సార్ అంటే సేమ్ చేయాలన్నమాట. సెల్లింగ్ ప్రైస్లు సేమ్ ఉండవు బట్ సేమ్ చేయాలి. అయితే సార్ దీనికి ఏమైనా ఫార్ములా లేదంటే ఫార్ములా కూడా ఉందండి. కొన్నిసార్లు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడేమో ప్రొసీజర్ చేసుకుంటూ పోవాలి. ఒకవేళ సింపుల్ ఈజీ ఉంటాయి కదా, ఈజీ వాల్యూస్ ఉంటాయి కదా, అలా ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ ఫార్ములా ఉపయోగించవచ్చు. ఫార్ములా కూడా రాసుకోనండి. 100P - L మైనస్ 2PL డివైడెడ్ బై 100 + P ప్లస్ 100 - L అనమాట. ఓకేనా, ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందండి ఈ ఫార్ములా? ఓన్లీ ఫర్, ఇక్కడ రాస్తున్నాను, ఓన్లీ ఫర్ సింపుల్ వాల్యూస్. సో సింపుల్ వాల్యూస్కి మాత్రం ఉపయోగపడతాయి. మిక్స్డ్ ఫ్రాక్షన్ తీసుకున్నారనుకోండి చాలా కాంప్లికేటెడ్ అవుతుంది, మీరు ప్రాబ్లమ్ సాల్వ్ కూడా చేయలేరు అనమాట. సో చాలా ఇంపార్టెంట్ అమ్మా. మరి ఈ టైప్ ఆఫ్ ఎప్పుడంటే సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వెలలు సమానంగా ఉంటాయి. అంటే 2 వస్తువులు కొంటాడు, ఎంత కొంటాడో మనకు తెలియదు అనమాట. సో బట్ అమ్మేటప్పుడు మాత్రం రెండింటిని గనక సమానంగా అమ్మి అందులో ఫస్ట్ ఆర్టికల్ ఏమో X% సెకండ్ ఆర్టికల్ ఏమో X%, 2 కూడా సేమ్ ఉన్నట్లయితే అంటే ఫస్ట్ ఆర్టికల్ X% తోటి అమ్మి ప్రాఫిట్ వస్తుంది, సెకండ్ ఆర్టికల్ని X% లాస్ట్ తోటి అమ్మినట్లయితే ఈ ఓల్డ్ ట్రాన్సాక్షన్స్లో ఈ వ్యాపారంలో అతనికి లాభమా నష్టమా ఎంత శాతం అని క్వశ్చన్ అడుగుతాడు. సో ఆల్వేస్ లాస్ ఇలా చేస్తే ఆల్వేస్ ఫార్ములా ఏంది X²/100%. ఇక సెకండ్ కేసు వచ్చేసేమో పర్సంటేజెస్ డిఫరెంట్ అనమాట. సో పర్సంటేజెస్ డిఫరెంట్ ఉన్నప్పుడు జనరల్గా ఫార్ములా ఉపయోగిస్తాం. ఒకవేళ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా అనేది మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం కదా, అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. సో ఏ పర్సన్ సోల్డ్ 2 ఆర్టికల్స్ ఫర్ 1000 ఈచ్, అంటే ఒక్కొక్క దాన్ని 1000 రూపాయలకు అమ్మిండు. హీ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20% ఆఫ్ ఫస్ట్ ఆర్టికల్. సో మొదటి దాన్ని విక్రయించడం వల్ల అమ్మడం వల్ల 20% ప్రాఫిట్ వచ్చింది. అండ్ లాస్ ఆఫ్ 20% అండ్ ద సెకండ్ ఆర్టికల్. చూడండి అమ్మా, ఇక్కడ కీవర్డ్ అంటేనే గుర్తుపెట్టుకోవాలి, సోల్డ్ అంటే అమ్మకపు ధరలు. సోల్డ్ అంటే ఏంది నాన్న? సెల్లింగ్ ప్రైజెస్. సేమ్ ఈచ్ ప్రతి దాని కూడా అంటే
ఇండైరెక్ట్ గా వాడు చెప్తున్నా ఏమని సెల్లింగ్ ప్రైజులు సేమ్ ఉన్నాయి, మరి పర్సంటేజెస్ ఎలా ఉన్నాయి సార్ అని మనం చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆర్టికల్ కూడా పర్సంటేజ్ 20% ఉంది, సెకండ్ ఆర్టికల్ కూడా 20% అంటే ప్రాఫిట్ 20% ఉంది, లాస్ట్ అంటే రెండు సేమ్ ఉన్నాయి. సెల్లింగ్ ప్రైజులు సేమ్ ఉండి ప్రాఫిట్లు అంటే ఇచ్చిన రేషియో అంటే వాల్యూస్ కనుక సేమ్ ఉన్నట్లయితే ఓవరాల్గా ఏమని చెప్పాను అన్న నేను బ్లైండ్గా ఏమని చెప్పాను, x² 100% ఆల్వేస్ లాస్ అని చెప్పాను. ఆల్వేస్ లాస్ ఓకేనా. సో ఎక్స్ అంటే ఇక్కడ సేమ్ వాల్యూస్ కాబట్టి అప్పుడు ఏమైంది 20² 100% అంటే అప్పుడు ఎంత 4% అయితే ఇది కదా. సో 400/100% అంటే సో అప్పుడు ఎంత నాన్న 4% లాస్. ఆల్వేస్ లాసే వస్తుంది, ఎందుకంటే వాడు ఎంత కొన్నాడో తెలియదు. నువ్వు ఎంత కొన్నాడో తెలియనప్పుడు నువ్వు ఒకదాన్ని 20% ప్రాఫిట్ కమ్మి ఇంకో దాన్ని 20% లాస్ అమ్మినప్పుడు ఆల్వేస్ లాసే వస్తుంది. ఒకవేళ నువ్వు ఎంత కొన్నావో తెలిస్తే అప్పుడు ప్రాఫిట్ ఆ లాస్ అనేది తెలుస్తుంది. బట్ ఈ కేసు వెరీ 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 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా సార్, మాకు ఒకవేళ మీరు ఈజీగా ఇంకా డీటెయిల్గా చెప్పాలి సార్ అంటే ప్రాబ్లమ్ని డీటెయిల్గా కూడా చెప్తాను. బట్ ఎగ్జామినేషన్లో మాత్రం దయచేసి మీరందరూ కూడా ఈ షార్ట్ కట్నే ఫాలో అవ్వండి, ఎందుకంటున్నంటే మీ యొక్క టైం అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. ఓకేనా, ఇప్పుడు షార్ట్ కట్ ముందు షార్ట్ కట్ ఎందుకంటే టైం సేవింగ్ కాబట్టి ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. ఫస్ట్ ఏమన్నా నాన్న ఏ పర్సన్ సోల్డ్ 2 ఆర్టికల్. సో ఒక్కొక్క దాన్ని అంటే సెల్లింగ్ ప్రైజ్ వాడే ఇచ్చేసిండు. ఓకేనా, సో ఫస్ట్ దాని యొక్క సెల్లింగ్ ప్రైజ్ ఎంత నాన్న 1000 రూపీస్ అన్నాడు. సెకండ్ దాని యొక్క సెల్లింగ్ ప్రైజ్ ఎంత అన్నాడు 1000 రూపీస్. ఈ రెండు కూడా సెల్లింగ్ ప్రైజ్ అనేది రెండు కూడా సేమ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మరి ఫస్ట్ దాన్ని ఎంత 20% ప్రాఫిట్ తోటి అమ్మిండు అంటే 1000లో 20% 200 రూపీసే కదా. అప్పుడు ఏమవుతుంది, ఇది 1200 రూపాయలు అవుతుంది, అవునా కాదా. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్తామమ్మా, సో ఫస్ట్ ఆర్టికల్ కనుక మనం ఇక్కడ చూస్తే ఇది ఫస్ట్ ఆర్టికల్ సంబంధించి. ఓకేనా, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్టికల్ అనమాట. అంటే ఫస్ట్ ఆర్టికల్ నాకు ఏమి ఇస్తుంది ఇక్కడ, ఫస్ట్ ఆర్టికల్లా 120% వాల్యూ ఎంత ఇచ్చినమ్మా, సో 1000 రూపీస్ సోల్డ్ కదా, 1000 రూపీస్ అన్నాడు. ఓకేనా, సో 1000 రూపీస్ డైరెక్ట్ మనం పర్సంటేజ్గా తీసుకుంటే ఈజీగా అయిపోద్ది అనమాట. ఓకేనా, సో మళ్ళీ ఇదంతా పెద్దది క్యాలిక్యులేషన్ అంతా వేస్ట్ అయింది. ఓకేనమ్మా, రైట్. సో ఫస్ట్ ఆర్టికల్ ఏందో చూద్దాం. సో ఫస్ట్ ఆర్టికల్ ఏమన్నాడు వాడు, ఫస్ట్ మనకి అంటే ప్రతి దాన్ని కూడా 1000 రూపీస్ కమ్మిన్ అన్నాడు. అంటే 1000 రూపీస్ కమ్మిన్ అంటే ఫస్ట్ ఆర్టికల్ ఎంత 20% ప్రాఫిట్ అంటే 20% ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది నాన్న 120%. దాని వాల్యూ ఎంత ఇచ్చిండు 1000 రూపీస్ ఇచ్చిండు. ఇప్పుడు నాకు 100% కావాలి, ఎందుకు సిపి కావాలి అంతే కదా. నాకు కొన్న వేల ఎంతో తెలిస్తే ఎంత లాస్ అవుతుంది ఏందని తెలుస్తుంది. ఇప్పుడు నాకు 100% కావాలి. సో సాల్వ్ చేయండి అమ్మా, 0 0. ఓకేనా, నెక్స్ట్ 4 టేబుల్ పోతుంది కదా. సో 4 3 జా 12. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎంత అవుతుంది మనకి 4 25 జా. ఓకేనా, నెక్స్ట్ ఎంత అవుతుంది ఇక 2500/3 అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఫ్రాక్షనల్ వస్తుంది కదా. సరే మనం ఏం చేద్దాం అంటే క్యాలిక్యులేషన్ పర్పస్ ఈజీగా ఉండడానికి ఇక్కడ వాల్యూస్ అనేది చేంజ్ చేసేద్దాం. ఓకేనా, ఇక్కడ వాల్యూస్ కనుక మనం చేంజ్ చేసినట్లయితే ఈజీగా వస్తుంది అనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లా మీరు ఈ షార్ట్ కట్టే ఫాలో అవ్వండి. ఓకేనా, రైట్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ 1000కి బదులు నేను ఏం చేస్తున్నా 1200 తీసుకుంటున్నాను. ఎందుకు, నా క్యాలిక్యులేషన్ పర్పస్. ఓకేనా, ఎందుకంటే ఈ వాల్యూ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు షార్ట్ కట్లో, అందుకే నేను ఫస్ట్ షార్ట్ కట్ చేయమని చెప్పాను. ఓకేనా, సరే 1200 రాసుకోండి, నో ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా, 1200 రాసుకొని చేసినా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో అందుకే చెప్పాను ఏ క్వశ్చన్కి ఏ మెథడ్ ఉపయోగించాలో తెలియాలి. సో రైట్, ఇప్పుడు చూద్దామండి. సో ఫస్ట్ ఆర్టికల్ ఏంటిది మనకి 120% వాల్యూ ఎంత ఇచ్చిన వాడు 1200 రూపాయలు ఇచ్చిండు. సో అప్పుడు 100% వాల్యూ ఎంత అవుతుంది, సో 1000 రూపీస్ అవుతుంది. ఇది సిపి అనమాట, ఫస్ట్ ఆర్టికల్ యొక్క సిపి. ఇదేమో ఫస్ట్ ఆర్టికల్ యొక్క ఎస్పి. నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్ తీసుకున్నాం. సెకండ్ ఆర్టికల్ కేసులో ఏమైంది నాన్న 20% లాస్ అయింది. అంటే 80% వాల్యూ ఎంత 1200. అప్పుడు 100% వాల్యూ ఎంత అయింది నాన్న, సో 0 0 క్యాన్సల్. సో అప్పుడు ఏమవుతుంది 4 టేబుల్ పోతుంది కదా. సో 4 2 జా, నెక్స్ట్ 4 300 జా, నెక్స్ట్ ఏమైతే 2 5 జా. సో అప్పుడు ఏమవుతుంది 1500 వస్తుంది. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ ఎంత నాన్న 1500 వచ్చింది సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ ఎంత వచ్చింది నాన్న, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత 1500 వచ్చింది. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది 1000 వచ్చింది. అంటే ఇక్కడనేమో ఇప్పుడు ఓవరాల్గా కాస్ట్ ప్రైస్ ఎంత రెండింటికి కలిపి కాస్ట్ ప్రైస్ ఎంత, ఫస్ట్ దానికేమో 1000 రూపాయల కాస్ట్ ప్రైస్ అయింది, సెకండ్ దానికేమో 1500 కాస్ట్ ప్రైస్. మొత్తం ఎంత అయింది నాన్న 2500 కాస్ట్ ప్రైస్ అయింది. మరి సెల్లింగ్ ప్రైస్లో ఎంత నాన్న ఒక్కొక్క దానికి 1200 రూపాయలు చొప్పున ఎంత ఉంది నాన్న మనకి 2400 వచ్చింది. అంటే 2500 కొని 2400కే అమ్ముతున్నావు, అంటే లాసే కదా. అదేగా నేను చెప్పింది. మరి ఎంత లాస్ అంటే 100 రూపీస్ లాస్.
రూపాయలు లాస్. మరి లాస్ పర్సంటేజ్ కావాలి నాకు, నోటితో చెప్పొద్దు సార్, మీరు ఏదైనా వాల్యూస్ తోటి చెప్పాలంటే లాస్ డివైడెడ్ బై సిపి. సిపి ఎంత నాన్న 2500 ఇంటూ 100%. సో 0000 క్యాన్సర్. సో 25 4 జా. సో ఎంత రాని ఇప్పుడు 4% వచ్చిందా కాలేదా? ఎస్, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు రాదు అంటే ఇక్కడ వాల్యూస్ ఒకవేళ వాటి డిఫికల్టీకి ఇస్తే ఇక్కడ 1000 ఇచ్చి చేయాలంటే 2500/3 చేయాల్సి వచ్చింది. అంటే ఎంత టైం పట్టింది. అదే మీరు నేను చెప్పే ఒక్క చిన్న షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవడం వల్ల, చిన్న షార్ట్ కట్టే కొన్ని వాల్యూస్ గుర్తుపెట్టుకోవడం వల్ల ఎంత తక్కువ టైంలో ఆన్సర్ వచ్చింది. అవునా కదా? చూడండి ఇక్కడ X% ప్రాఫిట్, X% లాస్ రెండు ఎప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ ఉన్నప్పుడు ఈ ఒక్క చిన్న గనక థాట్ మీకు వచ్చినట్లయితే ఎంత ఈజీగా ఆన్సర్ వస్తుందండి. చూసినా ఒక్కటే లైన్, ఆల్వేస్ లాస్ కాబట్టి ఆల్వేస్ లాస్ గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ లాస్. ఓకేనా? సో X²/100% సింపుల్గా చేస్తే వాల్యూ వచ్చింది. అదే నువ్వు ప్రొసీజర్ నార్మల్ ప్రొసీజర్ చేయాలంటే చూడండి ఇగో ఇంత టైం పడుతుంది. అందుకోసమే కిరణ్ స్టడీస్లో అన్ని క్వశ్చన్స్, అన్ని మోడల్స్, అన్ని చాప్టర్స్ కూడా కాన్సెప్ట్ చెప్తాను, యాజ్ వెల్ యాజ్ షార్ట్ కట్ కూడా చెప్తాను. మళ్ళీ ఇదే షార్ట్ కట్ యూనివర్సల్. నువ్వు ఈ క్వశ్చన్కే కాదు, నువ్వు ఎక్కడ ఏ యూనివర్సల్ ఏ క్వశ్చన్ ఏ మెథడ్ ఎక్కడ తీసుకున్నా సరే సెల్లింగ్ ప్రైజులు సేమ్ ఉండి పర్సంటేజెస్ ప్రాఫిట్ లాస్ రెండు సేమ్ ఉంటే ఇదే ఫార్ములా ఉపయోగించు 100% వస్తుంది. రాకపోతే నేను గ్యారంటీ ఇస్తాను. సో అంత క్లారిటీ ఉండాలి మనం చెప్పే దాంట్లో. ఓకేనా? ఇంకో క్వశ్చన్ చేద్దామా? షల్ ఐ గో టు రైట్ అమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఏ పర్సన్ సోల్డ్ 2 ఆర్టికల్స్ ఫర్ 5000 ఈచ్. సో ఇక్కడ ఏమంటున్నాడు, సో 5000 each. He made a profit of 20% on first article and a loss of 25% on the second article. Yes, మీరు క్వశ్చన్ చదవటంలోనే నీ మైండ్లో థాట్ రావాలి. కిరణ్ సార్ ఆల్రెడీ చెప్పిండు, ఏ పర్సన్ సోల్డ్ 2 ఆర్టికల్స్ ఫర్ 5000 అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ ఇచ్చిండు. ఓకే, ఇది ఫస్ట్ కేసుకి సంబంధించిందా సెకండ్ కేసు సంబంధించిన మైండ్లో వెంటనే స్ట్రైక్ అవ్వాలి. అప్పుడు ఏమైంది, ఓకే పర్సంటేజెస్ అనేది ఇచ్చిన వాల్యూస్ డిఫరెంట్ ఉన్నాయి. ఫస్ట్ ఏమో 20% ఉంది, ఇంకోటేమో 25% ఉంది. ఒకవేళ రెండు గనక సేమ్ ఉన్నట్లయితే సింపుల్ X²/100% ఆల్వేస్ లాస్ అని చెప్పేటోని, బట్ రెండు డిఫరెంట్ ఉన్నాయి. అప్పుడు ప్రొసీజర్ ఏం చేయాలో నేను చెప్తాను. ఓకేనా? సో వాట్ విల్ బి ద ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. ఇక్కడ వాల్యూస్ అడగనప్పుడు ఈ వాల్యూస్ తీసుకో. ఎప్పుడైనా ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అడుగుతుంది కాబట్టి ప్రొసీజర్ చేసుకుంటే అయిపోతుంది. రైట్, ఒకసారి తెలుగులో కూడా చదువుతానమ్మా. ఒక వ్యక్తి 2 వస్తువులను ఒక్కొక్కటి 5000 రూపాయలకు విక్రయించాడు. అతను మొదటి వస్తువుపై 20% లాభాన్ని మరియు రెండో వస్తువుపై 25% నష్టాన్ని పొందాడు. మొత్తం లాభ నష్టాల శాతం ఎంత? అసలు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా ఏందని అడుగుతున్నాడు. సేమ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్రాక్షన్ ఎంత 20% ప్రాఫిట్ అన్నాడు. సో 20% ప్రాఫిట్ అంటే 20% అంటే ఫ్రాక్షన్ ఎంత 1/5 ప్రాఫిట్ కాబట్టి ప్లస్ అనమాట. అంటే సిపి వాల్యూ ఆల్వేస్ కింద ఉన్నది ఎప్పుడు కూడా సిపి. అంటే సిపి వాల్యూ ఎంత ఫస్ట్ దానికి 5 పార్ట్లు అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత 6 పార్ట్స్ అవుతుంది. ఇది ఫస్ట్ ఆర్టికల్. సెకండ్ ఆర్టికల్ లాస్ వచ్చింది ఎంత 25% లాస్ వచ్చింది. 25% లాస్ ఎంత 1/4 లాస్ కాబట్టి మైనస్ అనమాట. సో ఇది సిపి అవుతుంది, ఇది ప్రాఫిట్ అవుతుంది. సో అప్పుడు సిపి వాల్యూ ఎంత, ఇది ఫస్ట్ది కదా రైట్, ఇది సెకండ్ ఆర్టికల్. సిపి ఎంత 4 అయింది. ఎస్పి ఎంత అయింది, లాస్ వచ్చింది. అంటే 4 రూపాయలకి ఇక్కడ లాస్ వచ్చిందండి. చాలా మంది ఏం చేస్తారంటే అక్కడ 4 ఉంటే డిఫరెంట్గా వేసుకుంటారు అనమాట. సో అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అయితే 3 అవుతుంది. అందరు కూడా 5 వేస్తారు. ఇప్పుడు నువ్వు 4 రూపాయలకు కొని 3 రూపాయలకు అమ్మితేనే కదా నాన్న లాస్ వచ్చేది, అట్లా. సో అది గుర్తుపెట్టుకోవాలి మీరు. రైట్, అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి, నేను సెల్లింగ్ ప్రైస్ అయినా రెండు సేమ్ అన్నాడు. మరి రెండు సేమ్ అన్నప్పుడు ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయనా, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమో 6 ఉంది, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమో 3 ఉంది. సేమ్ ఉందా? లేదు. సేమ్ లేకపోతే ఏం చేయాలి, సేమ్ చేయాలి. మరి ఎలా చేయాలి సార్ అంటే ఇక్కడ చూడండి అమ్మా, సిపిలన్నీ ఒక దగ్గర రాసుకో, ఎస్పీలన్నీ ఒక దగ్గర రాసుకో. ఓకేనా? సో ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. సో ఫస్ట్ ఆర్టికల్ సిపి ఎంత నాన్న 5 ఉంది. ఫస్ట్ ఆర్టికల్ యొక్క ఎస్పీ ఎంత నాన్న 6. నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్ తీసుకుని అంటే ఈజీగా మీకు ఉండడానికి రాస్తున్నాను అంతే. సెకండ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత నాన్న 4. సెకండ్ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత 3. ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఏంది, నాకు క్వశ్చన్ ప్రకారం ఏంది, ఈ రెండు కూడా సేమ్ ఉండాలి. సేమ్ లేవు వాటి ఏం చేయాలి, దీని గనక ఈ రేషియో దీని వాల్యూ మొత్తాన్ని ఇంటూ 2 గనక చేస్తే 3 6 ఈ రెండు సేమ్ వస్తుంది కదా. ఎస్, అదే చేస్తున్నాను నేను. ఇక్కడ 5 6 వస్తుంది. ఇక్కడ ఏం వేస్తున్నాను 4 2 జా 8 3 2 జా 6. ఆల్రెడీ రేషియో ప్రపోర్షన్ లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇలా రేషియోస్ చేంజ్ చేయడం, రేషియోస్ ని ఈక్వల్ చేయడం, ఈక్వల్ అయిన తర్వాత ఏం చేయాలి, ఇవన్నీ కూడా సో మెనీ ఎన్ని అంటే అన్ని చెప్పుకున్నాం మనం. అవునా కాదా? కాంటెంట్ వెళ్ళి చెక్ చేసుకోండి అక్కడ. ఓకేనా? రైట్, ఇప్పుడు ఎంత, ఈ రెండు కూడా సిపిలే కదా. రైట్, ఇది ఎస్పీలు కదా. సిపిలు ఎంత నాన్న 5 + 8 ఎంత 13 వచ్చింది. సో 6 + 6 ఎంత 12 వచ్చింది. అంటే సిపి వచ్చేసేమో 12 వచ్చింది,
ఎస్పీ వచ్చేసరికల్లా సిపి వచ్చేసరికి 13 వచ్చింది, ఎస్పీ వచ్చేసరికి 12 వచ్చింది. అంటే లాస్ వచ్చిందా లాభం వచ్చిందా? లాస్ వచ్చింది కదా నాన్న, అవునా కాదా? చూడండి వాడు ఎంత కొన్నాడు, 13 రూపాయలకు కొని 12 రూపాయలకు అమ్ముతుండు ఆర్టికల్స్ని. సో అప్పుడు లాస్ ఎంత వచ్చిందన్న, లాస్ ఈజ్ ఈక్వల్ టు 1. కానీ వాడు లాస్ పర్సంటేజ్ అన్నాడు. సో దేర్ ఫోర్ లాస్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ డివైడెడ్ బై సిపి. సిపి అంటే 13, సో 1/13 ఇంటూ 100%. ఓకేనా? సో 1/13 అంటే అప్రాక్సిమేట్లీగా 7 పాయింట్ సంథింగ్ వస్తుందమ్మా. సో 7.69% వస్తుంది. సో ఆల్రెడీ ఈ వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటనేది అన్ని కూడా నేను అక్కడ డీటెయిల్గా మన కిరణ్ స్టడీస్ యాప్లో పర్సంటేజెస్లో ఫస్ట్ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇదన్నమాట. సో ఇది నార్మల్ ప్రొసీజర్. మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే సెల్లింగ్ ప్రైస్ కనుక సేమ్ ఉండి ఫస్ట్ రేషియోస్ అంటే ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ డిఫరెంట్ ఉంటే ఈ ప్రొసీజర్ చేయాలి. ఇంకోటి సింపుల్ ఫార్ములా అని కూడా చెప్పాను, అది సింపుల్ వాల్యూసే ఉన్నాయి. ఇక్కడ 20, 25 ఉన్నాయి కాబట్టి ఫార్ములా ద్వారా చేసినా సరే ఆన్సర్ వస్తుంది. ఆ ఫార్ములా ఏందో చూద్దాం. ఏమని చెప్పాను నేను, 100 P మైనస్ L మైనస్ వస్తుంది పైన 2PL డివైడెడ్ బై 100 ప్లస్ P ప్లస్ 100 మైనస్ L. ఓకేనండి, రైట్. చూడండి ఇప్పుడు 100 P మైనస్ L అంటే ప్రాఫిట్ మైనస్ లాస్ అనమాట. సో ప్రాఫిట్ ఎంత అన్నారు నాన్న? సో ప్రాఫిట్ వచ్చేమో 20 అన్నాడు, ప్రాఫిట్ వచ్చేసరికి 20, లాస్ వచ్చేసరికి 25 మైనస్ 2 ఇంటూ ప్రాఫిట్ అండ్ లాస్. సో 20 ఇంటూ 25 అనమాట. సో 20 ఇంటూ 25 ఎంత అయితే 25 2 50 కదా. ఏమైంది నాన్న మనకి? సో 1000 అవుతుంది, అవునా కాదా? డైరెక్ట్గా 2 కూడా తీసేసి 1000 అని రాస్తా. సరే, లేదంటే మీకు అర్థం అవడానికి ఇంకో స్టెప్ కూడా వేస్తానండి. సో 25 2 500 కదా. సో 25 2 50 ఇంటూ 0 అంటే 500 అయింది అనమాట. ఇక్కడ 500 డివైడెడ్ బై, సో ఇక్కడ కొంచెం చేంజ్ చేస్తున్నానండి మీకు. ఫస్ట్ ఆర్టికల్ సెకండ్ ఆర్టికల్ మీకు అర్థమవుతుంది కదా. సరే, అర్థం కాకపోతే ఇక్కడ రాస్తాను. ఇదేమో ఫస్ట్ ఆర్టికల్ సంబంధించింది, ఇది సెకండ్ ఆర్టికల్ సంబంధించిన డేటా. ఓకేనా, రైట్. ఇప్పుడు ఫార్ములా ఏంది? డివైడెడ్ బై ఏంటి నాన్న మనకు 100 ప్లస్ P. ప్రాఫిట్ ఎంత ఇక్కడ రాస్తున్నాను చూడు, లేకపోతే ఈజీగా గుర్తుంటే. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ 20, లాస్ ఈజ్ ఈక్వల్ 25 అనమాట. ఓకేనా, రైట్. సో 100 ప్లస్ P, 100 ప్లస్ P అంటే ఎంత నాన్న? 120 ప్లస్ 100 మైనస్ P అంటే 100 25 పోతే ఎంత అవుతుంది నాన్న? 75 అవుతుంది కదా. రైట్, 75. ఓకేనా, రైట్. ఇక ఇప్పుడు 100 ఇక్కడ ఏమవుతుంది? 20 మైనస్ 25 మైనస్ 5 అంటే మైనస్ 500 మైనస్ ఇది ఎంత అవుతుంది నాన్న? 1000 డివైడెడ్ బై 120 ప్లస్ 75 195 అవుతుంది కదా. రైట్, 195 అవుతుంది. రైట్, దీన్ని సాల్వ్ చేయనా? మైనస్ 1500 డివైడెడ్ బై 195 పర్సంటేజ్ అనమాట. వీటన్నిటి పర్సంటేజ్ ఉంటుంది, మీరు ప్రతిసారి చెప్పాల్సిన పని లేదు. సో దీన్ని డివైడ్ చేయండి. సో చేస్తే మనకి ఎంత? 7.9% కాబట్టి మీరు చెక్ చేసుకోండి, 7.9% వస్తుంది. మైనస్ ఉంది కాబట్టి లాస్ అనమాట, ఆల్వేస్ లాస్. ఓకేనా, 1500 డివైడెడ్ బై 195 సాల్వ్ చేయండి. 100% 7.69% వస్తుంది. సో ఇది సెకండ్ అనమాట. సో మరి ఈ ఫార్ములా ఎక్కడ ఉపయోగించాలంటే, ఇది సింపుల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మాత్రం ఉపయోగించాలండి. అదే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినామంటే కథ. మిక్స్డ్ ఫ్రాక్షన్ కనుక ఇచ్చినట్టు అంటే ఏమి చేయలేం. అంటే 16.2/3% కానీ 12.5% కానీ సో ఇలా వాల్యూస్ వస్తుంటాయి. ఆ వాల్యూస్ వచ్చినప్పుడు ఈ ఫార్ములా అనేది వ్యాలిడ్ కాదు. వ్యాలిడ్ అవుతుంది కానీ క్యాలిక్యులేషన్ ఎక్కువ పడుతుంది. నాకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలా ఎంత తక్కువ టైంలో నేను ఎగ్జామ్లో ఆన్సర్ చేయగలుగుతాను, నాకు అదొక్కటే కావాలి. ఈ సొల్లంతా వద్దు. ఈ సొల్లంతా ఎవడు? ఏమైనా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాస్తున్నావా, ఏమైనా బీటెక్ ఎగ్జామ్ రాస్తున్నావా, డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నావా? కాదు కదా. మనకు కావాల్సింది ఆన్సర్ పెట్టినామా లేదా, అది నువ్వు ఎలా చేసినావు అనేది ఎవడు అడగడు, ఎవరిని నువ్వు చెక్ చేయడు కూడా. ఓకేనా అమ్మా? సో దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. రైట్, ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాం. ఓకేనా, రైట్. చూడండి అమ్మా, సో క్వశ్చన్ చదవండి. ఏ పర్సన్ సోల్డ్ 2 ఆర్టికల్స్ ఫర్ 3974 ఈచ్. ఇక చూడండి, అప్పుడే క్వశ్చన్ చదవగానే రావాలంటే సెల్లింగ్ ప్రైజెస్ అనేది సేమ్ వచ్చినాయి. అప్పుడు పర్సంటేజెస్ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవాలి మన కన్ను అనేది, ఐ అనేది. సో 25% ఏంది ఇక్కడ ఇవ్వలేదు అంటే సెకండ్ హ్యాండ్ కనుక్కోవాలి. సో he made a profit of 25% on first article and at what loss percentage on the second article. అంటే రెండో దానిది కనుక్కోవాలన్నమాట. ఇఫ్ దేర్ ఈజ్ నైదర్ ప్రాఫిట్ నాట్ లాస్ అంటే 0 అనమాట ఇన్ ఓల్డ్ ట్రాన్సాక్షన్. ఓకేనా, సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి, చాలా మంచి క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా అడుగుతాడు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏమన్నాడు వాడు? ఈ అమౌంట్ తోటి వదిలే, మనకు అవసరమే లేదు, ఎక్కడ కూడా పట్టించుకో. సార్ తెలుగులో చదువుతాను ఒకసారి క్వశ్చన్. ఒక వ్యక్తి 2 వస్తువులను ఒక్కొక్కటి ఎంత
3974కు విక్రయించాడు. అతను మొదటి వస్తువుపై 20% లాభాన్ని పొందాడు. మరి రెండవ వస్తువుపై ఎంత నష్టాన్ని వద్ద సంపాదించాడు? ఒకవేళ మొత్తం లావాదేవీలలో లాభ నష్టాలు లేనట్లయితే అంటే నో ప్రాఫిట్ నో లాస్ అన్నమాట. ఓకేనా, రైట్. ఇక్కడ వాడు ఏమి వాల్యూ ఇచ్చినమ్మా? 25% వాల్యూ ఇచ్చింది. 25% అంటే వాల్యూ అంటే ఫ్రాక్షనల్ ఎంత? 1/4. ఏమన్నా ప్రాఫిట్ అన్నారు కాబట్టి ప్లస్ తీసుకుంటున్నాను. ఓకేనా, సో సిపిలు ఎస్పీలు కూడా రాద్దాం. సో ఫస్ట్ ఆర్టికల్ ఆల్రెడీ ఇచ్చేసిన వాడు ఏమి ఇచ్చినానా? ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి సిపి ఎంత? ఆల్వేస్ కింద ఉన్నది సిపి అనమాట. ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ ఎంత? 4. ప్రాఫిట్ కాబట్టి యాడ్ చేయాలి కాబట్టి 4 + 1 ఎంత? 5 అవుతుంది. మరి సెకండ్ ఆర్టికల్ ఇచ్చిందా? వాడు ఇవ్వలేదు. అదే నేను అనుకోవాలి. కానీ ఇక్కడ ఒక గమ్మత్తైంది ఒకటి ఉందండి. ఏంటిది? క్వశ్చన్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్ గా ఏ పర్సన్ సోల్డ్ 2 ఆర్టికల్స్ సేమ్ ఈచ్, అంటే సేమ్ అమౌంట్ తోటి. ఇక్కడ అమౌంట్ సేమ్ ఉన్నప్పుడు పార్ట్స్ కూడా సేమ్ ఉండాలి. ఇక్కడ 5 ఉంటే ఇక్కడ కూడా 5 ఉండాలి. అయిపోయింది. ఇక్కడ ఏమన్నా లాస్ అన్నాడు. సో లాస్ అన్నాడంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి నాన్న. ఇక్కడ లాస్ అన్నాడంటే ఖచ్చితంగా అంటే దీనికంటే ఇది ఒకటి తక్కువ ఉంటేనే కదా, అంటే అప్పుడు ఈ 6 రూపాయలకు కొని 5 రూపాయలకు అమ్మితేనే కదా సో లాస్ అనేది, అవునా కాదా? సో నేను ఎలా చెప్తున్నా 1 అంటే ఇక్కడ +1 ఉన్నాడంటే ఇక్కడ ఖచ్చితంగా -1 ఉండాలి. అప్పుడే కదా వాల్యూ అనేది సేమ్ అయింది. చూడండి, ఇది సేమ్ వచ్చింది, ఇది సేమ్ వచ్చింది. దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో దీనికి కూడా అంతే డిఫరెన్స్ ఉండాలి. ఇక్కడ ఒకటి యాడ్ చేస్తున్నట్టే ఖచ్చితంగా ఇంకోటి రెడ్యూస్ చేయాలి. అంటే ఇక్కడ ఒకటి రెడ్యూస్ చేయాలంటే 6 ఉంటేనే కదా. ఒకవేళ మీరు అనొచ్చు, సార్ ఇక్కడ 6 కాకుండా నేను వేరే వాల్యూ ఏదైనా తీసుకుంటే ఇక్కడ మ్యాచ్ కావాలన్నా, ఇక్కడ +1 ఉన్నట్టు ఇక్కడ ఒకటి యాడ్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఒకటి తక్కువ చేస్తున్నాం అనమాట. ఓకేనా, సో అయిపోయింది. ఇప్పుడు నాకు పర్సంటేజ్ కావాలి. సో ఎక్స్ అంటే అది లాస్ యొక్క పర్సంటేజ్ కావాలి. సో లాస్ యొక్క పర్సంటేజ్ అంటే ఎంత నాన్న? లాసు ఒకటి లాస్ అయింది. దేని మీద? కాస్ట్ 1/6 × 100% అయిపోయే వాల్యూ. సో 1/6 అంటే ఎంత నాన్న? 16. 2/3% లాస్. చూసారా? సో అంటే క్వశ్చన్ మిమ్మల్ని ఏ టైప్ అని అడగొచ్చు అండి. అంటే మీరు బీ రెడీ ఫర్ ప్రిపేర్ అయి ఉండాలి. వాడు కొన్నిసార్లు నైదర్ లాస్ అంటాడు, నార్ లాస్ అంటే గెయిన్ అంటాడు. సో ఇక్కడనే క్లియర్ అన్నాడు. వాడు ఏంటంటే నాన్న నైదర్ లాస్ నార్ గెయిన్ అంటే ఇక్కడ చూడండి 2 యాడ్ చేయండి కావంటే 4 + 6 ఎంత? 10 వచ్చింది. ఇక్కడ 5 + 5 ఎంత? 10 వచ్చింది. అంటే చూడండి ఇక్కడ యాడ్ చేసిన 10. సో ఇక్కడ యాడ్ చేస్తే ఎంత? ఇవి సిపిలు కదా, ఇవి సిపిలు అనమాట ఇక్కడ. ఓకేనమ్మా, సో ఇక్కడ రెండింటి అంటే కాస్ట్ ప్రైస్ 10 ఉంది, సెల్లింగ్ ప్రైస్ 10 ఉంది. అందువల్ల ఇక్కడ 6 తీసుకున్నాను. మీరు ఇలా ఇది అసలు యాక్చువల్ ఒరిజినల్ వాడు క్వశ్చన్లో వాడే ఇచ్చేసిండు. ఓకేనా, సో అలా తీసుకోవాలన్నమాట వాల్యూస్. మీకు ఇష్టం వచ్చిన వాల్యూస్ తీసుకోవద్దండి. ఈక్వల్ చేయడానికి క్వశ్చన్లో నైదర్ ప్రాఫిట్ నార్ లాస్ అన్నాడు కాబట్టి ఇక్కడ రెండింటిని సమ్ చేస్తే 10 వచ్చిందంటే ఇక్కడ రెండింటిని సమ్ చేసిన 10 ఉండదు. అంటే ఒకదాన్ని తక్కువ చేస్తున్నా, ఒకదాన్ని యాడ్ చేస్తున్నా, ఒకదాన్ని తక్కువ చేయాలి. అందుకే ఇక్కడ -1 అనేది చేస్తున్నాను. లాస్ కదా, 6లో నుంచి ఒకటి పోతున్నాయి కదా, 5 వచ్చేది. నాకు ఇక్కడ 5 అనేది ఈక్వల్గా ఉండాలి. సరే 5 ఈక్వల్గా ఉండాలి నువ్వు ఎలా చెప్తున్నావు అంటే క్వశ్చన్లో వాడే ఇచ్చిండు సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ ఉందని. మరి ఇక్కడ 6 ఎందుకు తీసుకున్నావు సార్, వేరే నెంబర్ ఎందుకు తీసుకోవద్దంటే ఒకసారి ఈ రెండింటిని యాడ్ చేయనా, 5 + 5 10 కదా, మరి ఇక్కడ కూడా 10 ఉండాలిగా. ఎందుకు సార్ అంటే నైదర్ ప్రాఫిట్ నార్ లాస్, 10 రూపాయలకు కొన్నావు 10 రూపాయలకు అమ్మినావు, ఎటువంటి లాభ నష్టం ఉండొద్దు అని నువ్వు చెప్తున్నావా సార్ అంటే నాన్న నేను చెప్పట్లేనా, నాకు క్వశ్చన్ క్లియర్గా ఇచ్చింది. ఇఫ్ దేర్ ఈజ్ నైదర్ ప్రాఫిట్ నార్ లాస్ అంటే దీని మీనింగ్ ఏంది? ఓల్డ్ ట్రాన్సాక్షన్ లా నువ్వు ఎంతకైతే కొన్నావురా బాబు అంతకే అమ్ముతున్నావు. అందుకే 10 రూపాయలకు కొన్నా 10 రూపాయలకు అమ్మేసా, అయిపోయింది. చూసారండి ఎంత ఈజీయో. అంటే ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం కావాలి. ఓకేనా, వన్స్ మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ ఈ క్వశ్చన్ మీకు అర్థమైనట్లయితే మీరు ఈ టైప్ ఆఫ్ మోడల్ ఏది ఇచ్చినా సరే చాలా డీటెయిల్గా నేర్చుకుంటాండి. సో సెల్లింగ్ ప్రైస్లు సేమ్ ఉంటాయి అనేది ఈ క్లాస్లో డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ క్లాస్ అనేది కంటిన్యూ అయిదామండి. ఇప్పటికీ కూడా కిరణ్ స్టడీస్ యాప్లో జాయిన్ కాకపోతే అన్నీ కూడా మన 2024 అప్డేటెడ్ క్లాసెస్ ఏనండి. మన అన్ని చెప్పుకునే క్లాసెస్ అన్ని కూడా 2024లోనే రికార్డెడ్ మనకి రిలీజ్ చేయడం జరిగింది. అన్ని కూడా అప్డేటెడ్ క్లాసెసే. సో మీరు ఎవరైతే ఇంకా జాయిన్ కాకపోతే మనకి కిరణ్ స్టడీస్ అనే యాప్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఓకేనా, సో కిరణ్ స్టడీస్ అనే యాప్ మీకు వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను. ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్కి వెళ్ళేసి కిరణ్ స్టడీస్ అని కొట్టినా సరే వస్తుంది. సో మన క్లాసెస్ అన్నీ కూడా తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్. సో బైలింగ్వల్ ఉంటాయండి. ప్రతిదీ కూడా తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ బోత్ ఉంటుంది. మీకు వీటితో పాటు మాక్ టెస్ట్లు కానీ సో పీడిఎఫ్ ఫైల్స్ కూడా మీకు ఇస్తామని మేము చెప్పే క్లాసెస్ యొక్క పీడిఎఫ్ ఫైల్ కూడా మీకు ఎవరైతే కోర్స్ తీసుకుంటారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. అతి తక్కువ అమౌంట్కే బెస్ట్ కంటెంట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, సేమ్ ఇది పెయిడ్ క్లాస్ వీడియో అనమాట. సో మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే యాప్ ఎవ్రీథింగ్ కూడా ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్ అండి. మీరు దయచేసి ఎవ్వరు కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు. బెస్ట్ కంటెంట్ 0 to హీరో బ్యాచ్ కనుక జాయిన్ అవ్వాలంటే లేట్ చేయకోకుండా ఇప్పుడే
02 హీరో బ్యాచ్ కనుక మీరు క్వాంట్ యాప్టిట్యూడ్లో కనుక మీరు ప్రో అవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే మన కిరణ్ స్టడీస్ యాప్లో జాయిన్ అవ్వండి. క్వాంట్ల ఏదైనా సరే అర్థమెటిక్లో మీరు ఏదైనా సరే ఏ టాపిక్ అయినా సరే అన్ని టాపిక్స్ కూడా చాలా క్లియర్గా బేసిక్స్ నుంచి ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఇంత మంచి ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. ఎగ్జామ్స్ కూడా త్వరలో దగ్గరలో ఉన్నాయి కాబట్టి మన క్లాసెస్ మెయిన్ అన్నిటికంటే ముందు ఏదో పాత వీడియోస్ రికార్డ్ చేసి పెట్టడం కాదండి, అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేసి మీకు అప్డేటెడ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దామండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.